ఈరోజు సాయంత్రం 7:30 ఐపీఎల్ ఫైనల్ జరగబోతుంది. జీటీ అది ఆర్సీబీ టీంలు కూడా తలబడుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఈరోజు సాయంత్రం జరిగే మ్యాచ్ ఎవరికి అనుకూలంగా ఉండబోతుంది, పిచ్ ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా బ్యాటింగ్ బౌలింగ్ తదితర అంశాలు తెలుసుకుందాం. చాలామంది ఇక్కడ అభిమానులు ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉండబోతుంది మొత్తం కూడా సార్ ఈరోజు సాయంత్రం జరిగే మ్యాచ్, ఐపీఎల్ మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది మొత్తం? ఈరోజు సాయంత్రం ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్యన జరగబోయే ఫైనల్ మ్యాచ్కు సంబంధించి చాలా రసవతరంగా జరగబోతుంది. ఈ సీజన్ 19 ఐపీఎల్లో 200 పైన స్కోర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. బ్యాట్స్మెన్లకు స్వర్గధామంగా నిలుస్తున్నాయి పిచ్చెస్. సో ఈరోజు కూడా ఎక్స్పెక్టెడ్ ఆర్సీబీ మొదటగా బ్యాటింగ్ చేస్తే 250 పరుగులు చేస్తుంది. గుజరాత్ టైటన్స్ని 250 లోపు కట్టడి చేస్తుంది. గత మ్యాచ్ క్వాలిఫైయర్ 1లో కూడా గుజరాత్ను చిత్తు చేసి ఆర్సీబీ ఏ రకంగా ఫైనల్ చేరుకుందనేది అందరం చూసాం. మేము దాదాపు ఆర్సీబీ ఫ్యాన్సే ఉన్నాం. వీఆర్ ఫ్యాన్స్ ఆఫ్ కింగ్ కోహ్లీ, లవ్ యూ కోహ్లీ. ఈరోజు 19 కూడా సీజన్ కూడా కప్ ఎత్తబోతున్నాడు కోహ్లీ. అదే రకంగా మా యువ కెప్టెన్ రజత్ పటేదార్, అతను షైన్ అయిన విధానం గత 3 సంవత్సరాల్లో టీం లేడు, కానీ గత సీజన్ 2 సీజన్లో అతను ఆడుతున్న విధానం, జట్టును నడిపిస్తున్న విధానం అత్యద్భుతమని చెప్పాలి. క్వాలిఫైయర్ 1లో కూడా అత్యంత విధ్వంసం సృష్టించాడు. మిడిల్ ఓవర్లో బ్యాటింగ్లో అంత విధ్వంసం చేసే వీరుడు మన ఇప్పుడు భారత క్రికెట్లో ఎవరు లేరు. త్వరలోనే రజత్ పటేదార్ ఆర్సీబీ కప్పు కొట్టడంతో పాటు భారత్ జట్టులో కూడా రజత్ పటేదార్కి చోటు రావాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ముఖ్యంగా కూడా మీరు చాలా ఐపీఎల్ కూడా ఫాలో అవుతున్నారు, ప్రతిరోజు కూడా ఫాలో అవుతున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా పిచ్ విషయంలో ఫస్ట్ బ్యాటింగా బౌలింగా ఎట్లా ఉండబోతుంది సార్? మనకు పిచ్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు ఐపీఎల్ అనేది పరుగుల ప్రవాహం కోసమే మనం దాదాపు చూస్తున్నాం. వికెట్లు తీసి బౌలర్ వికెట్ తీసింది అనుకోండి, ప్రేక్షకులు ఎవరు కూడా పెద్దగా ఎంజాయ్ చేయరు. కొడుతూ వికెట్లు పడ్డాయి అనుకోండి ఎంజాయ్ చేస్తారు. సో బ్యాటింగ్ ఎక్కువ రన్స్ వస్తేనే ప్రేక్షకులను ఉర్రుతో లేవిస్తుంది మ్యాచ్. సో ఫ్లాట్ పిచ్చెసే ఉంటాయి. మనది దాదాపు 65 to 70 మీటర్స్ బౌండరీ, చిన్న బౌండరీస్ ఉన్నాయి. ఈరోజు కూడా మంచి స్కోర్ నమోదవుతుంది. రసవత్తరంగా జరగబోతుంది మ్యాచ్. సార్ ఒకవేళ సాయంత్రం వర్షం అడ్డంకి వస్తే ఎట్లా ఉండబోతుంది? దాన్ని రిజర్వ్ డే ఉంటుంది. నెక్స్ట్ డే మ్యాచ్ ఉంటుంది. సార్ మీరు చెప్పండి సార్, ముఖ్యంగా కూడా మీరు కూడా ఫాలో అవుతున్నారు, ఏంటి ఎట్లా అనిపిస్తుంది ఈ 2 మ్యాచ్లు? యాక్చువల్గా ఈరోజు ఆర్సీబీ గెలుస్తుందని 100% మేము అనుకుంటున్నాము. 19th సీజన్ కప్పు ఆర్సీబీ విరాట్ కోహ్లీకి, రజత్ పటీదార్ గెలిచి విరాట్ కోహ్లీకి అంకితంగా ఇస్తాడని మేము అనుకుంటున్నాం. ఈ సీజన్లో ఆర్సీబీ హయ్యెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది, అందరిది, ప్రతి ఒక్కరిది ఉంది. అదేవిధంగా కొనసాగించి కప్పు కొడతారు అనుకుంటున్నారు. జీటీలో కూడా చాలా ప్లేయర్స్ ఉన్నారని చెప్తున్నారు కొంతమంది ఫ్యాన్స్, అక్కడికి సంబంధించిన ఫ్యాన్స్ మేమే గెలుస్తామని కూడా చెప్పుకుంటున్నారు. జీటీలో కూడా ప్లేయర్స్ మంచిగా ఉన్నారు, మంచిగా ఆడుతున్నారు. బట్ మేమైతే ఆర్సీబీ కప్పు కొట్టాలనుకుంటున్నాం. రైట్ సార్, మీరు చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి మొత్తం? ఈ ఐపీఎల్ 19 గమనిస్తే మనం ముఖ్యంగా పవర్ ప్లేలో ఎవరు డామినేట్ చేస్తారో వాళ్ళదే గేమ్ ఉంటుంది. ఐదర్ వికెట్లు అయినా కూడా బ్యాటింగ్ అయినా కూడా. ఇప్పుడు 19 ఫైనల్ మ్యాచ్ చూసుకుంటే ఆర్సీబీ బ్యాటింగ్ వర్సెస్ జీటీ బౌలింగ్. ఆర్సీబీ బ్యాటింగ్ ఆల్మోస్ట్ 8 మెంబర్స్ టాప్ ఆర్డర్ ఇంటర్నేషనల్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. వీళ్ళకెళ్ళి చూస్తేనే ఆల్మోస్ట్ 5 మెంబర్స్ ఇంటర్నేషనల్ పేస్ బౌలర్స్, ఎక్కువగా హార్డ్ లైన్స్ పిక్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ జేసన్ హోల్డర్ వచ్చిన తర్వాత గుజరాత్ టైటన్స్ చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నది. టాప్ 2 పొజిషన్లోకి వచ్చింది. ఫస్ట్ 6 మ్యాచెస్ చూస్తే అంత పెద్ద పర్ఫార్మెన్స్ లేదు. నెక్స్ట్ ఆల్మోస్ట్ 8 మ్యాచెస్లలో 7 మ్యాచెస్ వాళ్ళు గెలిచిర్రు. సో దట్ ఈ మ్యాచ్ మాత్రం నాకు తెలిసి గుజరాత్ బౌలింగ్ వర్సెస్ బెంగళూరు బ్యాటింగ్. జై ఆర్సీబీ, జై విరాట్ కోహ్లీ. ఈసారి 2026లో ఖచ్చితంగా ఆర్సీబీ కప్పు కొడుతుంది. మా విరాట్ కోహ్లీ 18 సంవత్సరాల నిరీక్షణతోటి లాస్ట్ ఇయర్ కప్పు కొట్టిండు. మళ్ళీ ఈసారి రజత్ పాటీదార్ కెప్టెన్సీలో ఆర్సీబీకి మళ్ళీ కప్పు కొడుతుంది. జై ఆర్సీబీ, జై విరాట్ కోహ్లీ. కప్పు నమ్దు. బ్యాటింగ్ ఎట్లా ఉండబోతుంది అక్కడ అహ్మదాబాద్ లో? 100% బౌలింగ్ పిచ్, అది 100% జీటీనే విన్ అవుతుంది. ఆల్రెడీ జీటీ 90% విన్ రేట్ ఉంది అక్కడ జీటీ వాళ్ళకి, కాబట్టి మాక్సిమం ఛాన్స్ జీటీ విన్. ఏంటి జీటీబీ విన్ కావడానికి ముఖ్య కారణాలు ఏంటి? అందులో బౌలింగ్ లైనప్. పవర్ ప్లేలో 6 ఓవర్లు రబాడా, సిరాజ్ వీళ్ళు పక్కా ఆపేస్తారు. గుజరాత్ హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది కాబట్టి పక్కా పవర్ ప్లే ఆపేస్తారు. దాని తర్వాత బౌలర్స్ స్పిన్నింగ్ కూడా మంచిగానే ఉంటుంది. రషీద్ ఖాన్ ఎవరైనా బౌలింగ్ బాగుంది కాబట్టి 170 బిలో రిస్ట్రిక్ట్ చేస్తే 100% విన్ అవుతుంది జీటీ. అంటే ఫస్ట్ బ్యాటింగ్ ఆర్సీబీ వస్తే బెటర్ అంటారా, జీటీ వస్తే బెటర్ అంటారా? ఫస్ట్ బ్యాటింగ్ ఆర్సీబీ ఉండాలి, అప్పుడు జీటీ విన్ అవుతుంది. టాస్ మ్యాటర్ ఉంటుంది. ఒకవేళ టాస్ ఓడిపోతే మాక్సిమం విన్నింగ్ ఛాన్స్ కూడా పోయినట్టే. ఒకవేళ ఈ రోజు వర్షం అకాల వర్షం పడితే ఎట్లా ఉండబోతుంది? ఒకవేళ వర్షం వస్తే యాజ్ పర్ పాయింట్స్ టేబుల్
అంటే అసలు ఓవర్లే వేయకపోతే మొత్తం కంప్లీట్గా యాజ్ పర్ పాయింట్స్ టేబుల్ ఫస్ట్ పొజిషన్ వాళ్ళకి కప్ వస్తుంది. ఐపీఎల్ చాలా వరకు ప్రతిరోజు కూడా మీరు ఫాలో అవుతున్నట్టుంది. ఎట్లా ఉంది మీరు ఫాలో అవుతున్నప్పుడు బాగా మీరు గమనించిన అంశాలు ఏమున్నాయి అందులో ఐపీఎల్లో, ఈ బ్యాటింగ్లో కానీ బౌలింగ్ విషయంలో కానీ? జనరేషన్ చేంజ్ అవుతున్న కొద్దీ ఎవ్రీ సీజన్ బ్యాటింగ్ కొద్దిగా స్ట్రాంగ్ అవుతుంది. అంటే యావరేజ్ బ్యాటింగ్ యావరేజ్ పెరుగుతుంది, బౌలింగ్ యావరేజ్ తగ్గిపోతుంది. అదొకటి డిఫరెన్స్. మీ ఒపీనియన్ ఏంటి? విన్ కప్పు జీటీదే కప్పు. అంతేనా? సంబరాలకు సిద్ధం అవుతున్నారా? జీటీదే కప్పు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? ఆర్సీబీ. ఏంటి దాని ఎట్లా ఉంది? పిచ్ బ్యాటింగ్ ఎట్లా? బ్యాటింగ్ మంచిగా ఉంది. ఆర్సీబీలో ఏమో క్రికెటర్స్ ఎవరున్నారు? ఎక్కువ ఎవరు మంచిగా ఆడుతున్నారు అందులో? విరాట్ కోహ్లీ, రజత్, ఫిలిప్ సాల్ట్ అన్నారు. మొత్తానికి ఈ రోజు ఎవరు విన్ కాబోతున్నారు? ఆర్సీబీ. పక్క ఆర్సీబీ. పక్కా. జీటీ రాదా? జీటీ రాదు. ఎందుకు? దాంట్లో వైఫల్యం ఏంటి? దీంట్లో మైనస్ ఏంటి? ఇంట్లో ప్లస్ ఏంటి? ఆర్సీబీ మంచిగా ఆడుతుంది, జీటీ కొంచెం మంచిగా ఆడదు. ఓకే, చెప్పు. ఏం పేరు నీ పేరు? అక్షిత. నువ్వు కూడా రోజు క్రికెట్ ఆడతావా ఇక్కడ? అంటే ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది కదా, ఫాలో అవుతున్నావు మొత్తం. ఎట్లా ఉంది ఐపీఎల్ మొత్తం? ఈ రోజు ఫైనల్ మ్యాచ్ నడుస్తుంది. నేనైతే ఫుల్ సపోర్ట్ ఆర్సీబీకి ఇస్తాను. అంతే. ఎందుకని? ఆర్సీబీలో మంచి ప్లేయర్స్ ఉన్నారు, మంచిగా ఆడతారు, అందుకే. మొత్తం కూడా ఈ రోజు బౌలింగ్ పిచ్ వర్కౌట్ అవుద్ది అనుకుంటారా? బ్యాటింగ్ పిచ్ వర్కౌట్? భువనేశ్వర్ కుమార్ ఎరుగా తీస్తాడు అంతే. విరాట్ కోహ్లీ అయితే బ్యాటింగ్ మంచిగా ఆడతారని అనుకుంటున్నాను. అటు ఇటు ఊపు మా ఆర్సీబీ తోపు. ఎట్లా ఉండబోతుంది ఈ రోజు ఫైనల్ మ్యాచ్? ఇవాళ ఫైనల్ మ్యాచ్ మంచిగా ఉండబోతుంది. అది బ్యాటింగ్ పిచ్. నేనైతే జీటీ గెలుస్తుంది అనుకుంటున్నా. సాయి సుదర్శన్ ఒక ఫామ్లుండు, గిల్లు ఆరెంజ్ క్యాప్ సెకండ్లుండు. ఒక 20 రన్స్ కొట్టిండు అనుకో, ఆరెంజ్ క్యాప్ తనకే వస్తుంది. నేనైతే మొత్తానికి జీటీకే సపోర్ట్ చేస్తా. అంటే ప్రతి ఐపీఎల్ కూడా ప్రతి మ్యాచ్ ఫాలో అవుతున్నాను. ఫాలో అవుతా. ఎట్లా ఉంది మరి? ప్రతిరోజు ఫాలో అవుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది ఇక మ్యాచ్ చూస్తుంటే అప్పటికి ఈ రోజు ఫైనల్ కి? అంటే ఫైనల్ కి మొన్న ఆర్సీబీ మీద జీటీ ఓడిపోయింది, అంటే వీళ్ళతోటి ఎట్లా ఆడాలి అని అవగాహన ఉంటుంది జీటీకి. ఇప్పుడు ఫైనల్ లో జీటీ గెలుస్తుంది. వీళ్ళ ఎట్లా బౌలింగ్ ఉంది, ఎట్లా బ్యాటింగ్ ఉంది అంతా తెలిసింది. కూడా ఈ రోజు జరిగే ఫోమ్ మాత్రం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆర్సీబీ విన్ అవుతుంది, కప్పు కొడుతుందని కూడా మా కలలాగా ఉంటుంది. మేము చాలా సంబరాలకు కూడా సిద్ధం అవుతున్నామని కూడా ఇక్కడ నల్గొండలో చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.